పంట చేతికి వచ్చినను రాకపోయినను, సాలులో పశువులు ఉన్నను లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా దేవుని యందు నేను ఎప్పుడు ఆనందించే హృదయం అండి అసలు సిసలైన ఆశీర్వదించబడే హృదయం. ఏదైనా చిన్న మాట అంటే చాలు మూతి ముడుచుకొని అన్నం తినకుండా కూర్చుంటాం. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు ఇక ప్రార్థనకు దూరం అయిపోతాం, పాస్టర్కి దూరం అయిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం. చిన్న సమస్య నీకు ఒక్కడికే వస్తున్నాయి సమస్య. లోకంలో మానవ జీవితం సమస్యల వలయం. ఏదో సమస్య వస్తూనే ఉంటుంది, ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, వాటి వెంబడి పోతానే ఉండాలి. అది ఇంకా సమస్య లేని జీవితం ఎవరైనా ఉందా? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా. తమ్ముళ్ళారా, నా జీవితంలో సమస్య లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సమస్య లేని జీవితం ఒక్కటి కూడా లేదు, సమస్యలు కూడా వెళ్ళాలి అని ఎలా ఉండదో తెలుసా? నెహమ్యా ప్రార్థన నాకు ఎంతో ఇష్టం. ఏమన్నాడు తెలుసా? సమస్య వచ్చినప్పుడు